ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల ధరల మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను ఇష్టారాజ్యంగా విద్యార్థుల మీద ఎలా రుద్దుతారని నిలదీసింది. ఈ వ్యవహారం మీద వివరణ ఇవ్వాలంటూ కేంద్ర విద్యాశాఖ, సిబిఎస్ఈతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా సాగుతున్న ఈ వ్యాపార పోకడలు పిల్లలు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఉల్లంఘన కిందకే వస్తాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాల ధరలు భారీగా ఉన్నాయని, దీనివల్ల మధ్యతరగతి తల్లిదండ్రులు ఆర్థికంగా కుగిపోతున్నారని కమిషన్ సభ్యుడు ప్రియాంక కానుగోలు నేతృత్వంలో బెంచి ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్సీఆర్టీ పుస్తకాల ధర 200 నుంచి 700 మధ్యలో ఉంటాయి. ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాల ధర సెట్ 3000 నుంచి 10,000 వరకు ఉంటుందని కమిషన్ దృష్టికి తెచ్చింది. అనేక ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలకు సూచించడం వల్ల స్కూల్ బ్యాగులు బరువు అసాధారణంగా పెరుగుతున్నాయని, ఇది చిన్నపిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని ఎన్హెచ్ఆర్సీ హెచ్చరించింది. విద్యా హక్కు చట్ట నిబంధనల అమలుకు ఏ చర్యలు తీసుకున్నారో 30 రోజులకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎవరు ఆపుతారు వాళ్ళని? స్కూల్లో వాళ్ళు ఇప్పటికే ఫీజుతో సమానం, కొన్ని చోట్ల ఫీజు కంటే ఎక్కువగా ఇతర ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నాయి కంటే కూడా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. ఎట్లా పరిష్కారం ఉంటుంది?